గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇందుకు ఏమిటా ప్రశ్న? మానవుడు ప్రార్థన చేసిన వెంటనే సహాయం రాకపోవడానికి కారణం ఏంటిది? మానవుడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు సహాయం చేయకపోవడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న చాలామంది వ్యక్తుల్లో ఉంటుంది కదా, చాలామంది జీవితాల్లో ఉంటుంది కదా. చాలామంది వ్యక్తులు వారి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, రోగాలలో దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు వెంటనే సహాయం చేయాలని కోరుకుంటారు, ఆశపడతారు. అయితే దేవుడు సహాయం చేయకపోయేసరికి దేవునిపై అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు, దేవునిపై ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కొందరు దేవుని దూషిస్తారు, కొందరు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తారంటే మానవుని కొరకే, మానవుని మేలు కొరకే. వెంటనే దేవుడు సహాయం చేస్తే మానవునికి కీడు కలుగుతుందని, మానవునికి కొంత ఇబ్బందులు వస్తాయని దేవుడు కొంత ఆలస్యాన్ని కలిగిస్తారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని మనసు అర్థమైతే, దేవుని ఉద్దేశం అర్థమైతే దేవుడు ఎప్పుడు సహాయం చేసినా మనము ఆహ్వానిస్తాం, మనం ఓకే అంటాం. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవునికి తెలుసు ఎప్పుడు సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలి, ఎంత సహాయం చేయాలి దేవునికి తెలుసండి. మనం ఓపికతో ఎదురు చూస్తే, సహనంతో ఎదురు చూస్తే శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుంటాం. ఈ విషయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న బాబు వాళ్ళ నాన్నగారిని అడుగుతారు, నాన్నగారు నాకు బండి తోలడం నేర్పించవచ్చు కదా అని. అప్పుడు తండ్రి ఏమంటాడు? నీకు ఇప్పుడే కాదు, కొంత సమయం కావాలంటారు. ఆ మాట వినిన వెంటనే ఆ కొడుకు ఏమనుకుంటాడు? తండ్రికి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదేమో అనుకుంటాడు. తండ్రిపై కొంత ద్వేషాన్ని, కొంతగా అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు గమనించండి, ఆ తండ్రి బిడ్డ మేలు కొరకే కదా ఆలస్యం చేశాడు. వెంటనే నేర్పించేస్తే ఆ బిడ్డ బండి తోలి ఆ యాక్సిడెంట్ అయ్యి మరణిస్తాడనే కదా ఆ తండ్రి ఆలోచన. అదే ప్రకారంగా దేవుడు వెంటనే సహాయం చేస్తే మానవుడు దేవుణ్ణి దాటిపోతాడని, నష్టాలు పొందుకుంటాడని, కొంత ఇబ్బందులు పొందుకుంటాడని మానవునికి దేవుడు వెంటనే సహాయం చేయరండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు సహాయం చేసినప్పుడే పొందుకుందాం. దేవుని సమయం కోసం ఎదురు చూద్దాం. శ్రేష్టమైన సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.